హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నారా? ఒకవేళ ఎంటర్ అయితే వాళ్ళతో మీ లైఫ్ ఎలా ఉంటుంది? అనేది ఈరోజు మన వీడియో టాపిక్. సో, చూద్దాము. మేబీ ఈ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకపోయి ఉండొచ్చు. ఎలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు అనేది చూద్దాము. అండ్ ఇదొక జనరల్ రీడింగ్ అండి. అట్లీస్ట్ 30-40% రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. బికాస్ లైక్స్ వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. ఓకే. మీ లైక్, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒక లైక్, వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే, మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకే. సో, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిన పర్సనా, లేకపోతే అలాంటి పర్సన్ అయితే కనుక తన నేమ్ తెలిసి ఉంటే అట్లీస్ట్ 3 times తలుచుకోవడానికి ట్రై చేయండి మీ పర్సన్ నేమ్. సో, చూద్దాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. యూనివర్స్, ఏంజల్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో వేరే ఎవరైనా ఎంటర్ అవ్వబోతున్నారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మాకు గైడెన్స్ ఇవ్వండి. ద మూన్, పేజ్ ఆఫ్ వాండ్స్, Knight of Swords, Ten of Cups, Ace of Wands, సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ద హెరోఫైంట్. సో, నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు పాస్ట్ని తలుచుకొని పాస్ట్లో ఉండిపోతున్నారు అనిపిస్తుంది. ఒకవేళ మీరు మీ లైఫ్లో న్యూ పర్సన్ ఎంటర్ అయినా కూడా మీకు ఇంకా లైక్ పాస్ట్లో జరిగినట్టే నాకు జరుగుతుందేమో. పాస్ట్లో అంటే నేను ఒక పర్సన్ దగ్గర మోసపోయాను. సో, మళ్ళీ ఈ పర్సన్ వచ్చినా యాక్సెప్ట్ చేసినా మళ్ళీ ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు అనేటట్టుగా మీకు కనిపిస్తున్నారు. సో, గతాన్ని తలుచుకొని పాస్ట్లో వెళ్ళిపోయిన పర్సన్నే మీరు తలుచుకుంటూ బాధపడుతున్నారు. అదే రిపీటెడ్ సైకిల్లో ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చినా కూడా మీరు ఏంటంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరని నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు చెప్పేది ఏంటంటే ఒకవేళ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఓకే. న్యూ పర్సన్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో మీ లైఫ్లోకి ఆ పర్సన్తో మీరు మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మ్యారీడ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయితే గనక ఆ పర్సన్తో కూడా మీకు ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్ బాగానే ఉంది. మంచిగా హ్యాపీగా ఉంటారు. ఎమోషనల్గా ఉండే పర్సన్ ఎమోషనల్గా మీరు ఈ పర్సన్ దగ్గర చాలా ఫుల్ఫిల్మెంట్ ఉంటారు. కానీ మీరే భయంతోనో లేకపోతే మీకు ఏదో ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్తో ఉన్న బాధతోనో ఈ పర్సన్ని కూడా నేను నమ్మొచ్చా లేదా, నమ్మితే మళ్ళీ నేను అలాగే మోసపోతానా, పాస్ట్ పర్సన్ని ఎలా అయితే మోసపోయానో ఆ పాస్ట్ పర్సన్ నమ్మి మోసపోయానో ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎంటర్ అయినా కూడా నేను యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేను, మళ్ళీ ఇదే నేను బాధ అనుభవించాలా అని మీరు భయపడుతున్నారు. సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని మీరు భయపడుతున్నారు. కానీ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. పేజ్ ఆఫ్ వాండ్స్తో ఇక్కడ అదే చూపిస్తుంది. అలా కాదు, మీకేం కావాలి, ఆ పర్సన్ నుంచి మీకేం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆ పర్సన్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఆ పర్సన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక ప్లాన్, ఒక డిస్కషన్ చేసుకోండి.
లైక్ ఆ పర్సన్ అంటే మీరు తను లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారా? లేకపోతే మీరు అలా ఉంటుంది గదా! మీరేమనుకుంటున్నారు? ఆ పర్సన్ నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? లేకపోతే మీరు ఆ పర్సన్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఒక ప్లాన్ ఒక ప్రాపర్‌గా కూర్చొని, మాట్లాడుకొని, డిస్కస్ చేసుకుంటే, మీకు ఈ పర్సన్‌తో న్యూ బిగినింగ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు నేను ఇలాగే ఉండాలని డిసైడ్ అయ్యాను అంటే మాత్రం, ఈ పర్సన్‌తో మీ మీ లైఫ్ అనేది అది యూనివర్స్ డిసైడ్ చేసింది. ఓకే. మీరు ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేసేదాకా యూనివర్స్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా మళ్ళీ ఆ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి ఏదో ఒక రూపంలో మళ్ళీ మీకు పంపిస్తూనే ఉంటుంది. బికాస్ ఆహ్, ఈ ఈ మీకు ఈ పర్సన్‌కి అనేది డెస్టినీ ఉంది. మీరిద్దరూ కలిసుండాలి. ఒక రిలేషన్‌షిప్ మీ ఇద్దరికీ ఉండాలి అనేది అది డెస్టినీ డిసైడ్ చేసింది. సో, మీరెంత బాధపడి తను యాక్సెప్ట్ చేయకపోయినా మళ్ళీ మళ్ళీ తిను మీ లైఫ్‌లోకనేది వస్తూనే ఉంటారు. మీరు యాక్సెప్ట్ చేసేదాకా వస్తూనే ఉంటారు. బికాజ్ మీరేంటంటే గతంలో నేనొక పర్సన్‌ని ఇష్టపడ్డాను. వాళ్ళు నన్ను మోసం చేశారు. మళ్ళీ ఈ పర్సన్ కూడా అలాగే చేస్తారేమో అనే భయం మీలో చాలా ఎక్కువుంది. అందుకే మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది. మీరు కూడా ఈ పర్సన్‌తో కనెక్ట్ అవుతున్నారు. ఎంత కనెక్ట్ అయినా సరే మీరేంటంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో, నా లైఫ్‌లో మళ్ళీ నేను ఒక పర్సన్‌ని నమ్మి నేను మోసపోయాను. మళ్ళీ ఇదే మళ్ళీ అలాగే అలాంటి సిట్యుయేషన్సే మళ్ళీ రిపీట్ అవుతాయేమో. మళ్ళీ నేను అంతే డిప్రెషన్‌లోకెళ్ళాలి. అంతే పెయిన్ తీసుకోవాలి. అన్ ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేసి నలుగురు ముందు నేను నవ్వుల పాలవుతానేమో. అందరూ ఏమనుకుంటారు లైక్ చుట్టాలు గానీ, ఇంకా ఫ్రెండ్స్ గానీ, కొలీగ్స్ కానీ ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అలాంటివన్నీ పెట్టుకోకండి. ఓకే. ఈ పర్సన్ మీకు జెన్యూన్ మీ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తారు. మీకు ఒక సపోర్ట్‌గా నిలబడతారు అనని మీకు అనిపిస్తే మీరు డెఫినెట్‌గా ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయండి. ఓకే. డెఫినెట్‌గా ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయండి. బికాజ్ ఈ పర్సన్‌తో మీకు చాలా హ్యాపీ అనేది ఉంటుంది. ఓకే. ఎమోషనల్‌గా కూడా ఈ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉంటారు. ఒకవేళ మీకు ఈ పర్సన్‌తో గనక మ్యారేజ్ చేసుకునే ఉద్దేశ్యం ఉంటే, మీరు ఈ పర్సన్‌తో చాలా హ్యాపీగా కూడా ఉంటారు. ఓకే. ఇక్కడ చూడండి. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది వస్తుంది. వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఇలా. మేబీ ఈ పర్సన్ ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయినా సరే, మీరు కూడా మ్యారీడ్ అనుకుంటే గనక ఈ పర్సన్‌తో మీకు ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్‌మెంట్ ఇస్తుంది అని ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుంది అని యూనివర్స్ మీకు చెప్తోంది. మోస్ట్‌లీ ఎమోషనల్లీ ఫుల్‌ఫిల్‌మెంట్ మాత్రం ఉంటుంది. ఈ పర్సన్ అయితే న్యూగా ఎంటర్ అయ్యే ఈ పర్సన్ మాత్రం మీకు ఆహ్, ఎలాంటి డిస్టర్బెన్సెస్ మాత్రం తీసుకొచ్చే పర్సన్ కాదు. కానీ మీరిక్కడ చెక్ చేస్తున్నారు ఆ పర్సన్‌ని నమ్మొచ్చా లేదా అని. వాళ్ళ సోషల్ మీడియాలో అయితే స్పైయింగ్ అయితే నడుస్తుంది. మీరు స్పై అయితే చేస్తున్నారు. ఎంతవరకు నమ్మొచ్చు? అతని గురించి ఎంక్వైరీస్ చేయడం గానీ, ఈ స్పైయింగ్ గనక ఎక్కువయ్యి మేబీ ఆ పర్సన్‌కి తెలిస్తే మీ మధ్య మళ్ళీ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఏదైనా ఎండ్ అయ్యే వరకు చూడొద్దు గదా! సో, యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. సో, ఈ పర్సన్ గనక మీరు యాక్సెప్ట్ చేస్తే, ఎవరైతే ఈ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్‌లో మీకు తెలిసున్న పర్సన్ అయితే యాక్సెప్ట్ చేయండి. ఆహ్, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఏంటంటే కొన్ని సార్లు పాజిటివ్ ఉంటుంది. కొన్ని సార్లు ఏ రిలేషన్‌షిప్ అయినా లైక్ అప్స్ అండ్ డౌన్స్, డిస్టర్బెన్సెస్ లేకుండా ఏ రిలేషన్‌షిప్స్ ఎక్కడా ఉండదు. కాకపోతే మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అంటే అంతా క్లీన్‌గా ఉండాలి. లైక్ మూవీలో చూపించినట్టు ఇలా ఉండాలి అని అనుకుంటే ప్రాక్టికల్‌గా అయితే పాసిబుల్ కాదు. కొన్ని 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 డిస్టర్బెన్సెస్ అనేది ఎంత లవ్ ఉన్న సిట్యుయేషన్స్‌లో కూడా కామన్. కాబట్టి
లైఫ్‌లో అలా సింగిల్‌గా ఉండలేరు కదా ఎవరైనా సరే. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. ఇలాగే ఉండిపోతాను, మళ్ళీ ఇంతే బాధపడతానేమో అని చెప్పి ఇలాగే ఉండిపోలేరు కదా! కాబట్టి మీ పెయిన్‌ని తీసి పక్కన పెట్టేసి, పాస్ట్‌లో జరిగినవన్నీ తీసి పక్కన పెట్టేసి, ఆ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయండి. ఈ పర్సన్‌తో మీకు ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓవర్ థింకింగ్ అనేది తీసి పక్కన పెట్టండి. బికాజ్ మీరు తనతో వచ్చిన పర్సన్‌తో మీరెలా ఉండాలి అనుకుంటున్నారు? లేకపోతే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? అంటే ఏ ఉద్దేశ్యంతో మీ దగ్గరకొస్తున్నారు? ఇలా మీ ఉద్దేశ్యం ఏంటి? ఇలా వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఇలా ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు. ముందే మాట్లాడేసుకోండి. ఈ పర్సన్‌తో అయితే గనక మీకు న్యూ బిగినింగ్ ఉంది అని ఇక్కడ చూపిస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్. మీ లైఫ్‌లో మళ్ళీ న్యూ బిగినింగ్స్ ఉంటాయి. ఇలా వాళ్ళ మీద అనుమానాలు పెట్టుకొని మళ్ళీ నన్ను మోసం చేస్తారేమో, మళ్ళీ నేను మోసపోతానేమో అని వాళ్ళని ఓవర్‌గా వాళ్ళ మీద ఎక్కువ ఎంక్వైరీస్ చేయడం వల్ల వచ్చిన పాజిటివ్‌నెస్ కూడా అది నెగెటివ్‌గా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరెలా వాళ్ళ పైన స్పై చేస్తున్నారో వాళ్ళు కూడా మీ పైన అలాగే స్పై చేశారనుకోండి, మీకు హర్టింగ్ ఉంటుంది కదా! ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి తన ఇష్టాన్ని చెప్పినప్పుడు స్పై చేయడం వరకు ఓకే. అది మరీ ఓవర్ ఎక్కువైపోయిందనుకోండి, అనుమానం ఎక్కువైపోతే ఏదైనా మళ్ళీ డిస్టర్బెన్సెసే వస్తుంది. ఒక మెడిసిన్ సపోజ్ మీకు ఒక ఫీవర్ వచ్చిందనుకోండి, అది 1 టాబ్లెట్ ఏస్తే అది మీకు మెడిసిన్‌లా పనిచేసి ఫీవర్ తగ్గుతుంది. అదే ఓవర్‌గా వేసేసారనుకోండి, ఫీవర్ వచ్చింది కదా! తగ్గుతుందా లేదా అనుమానంతో, భయంతో ఒక టాబ్లెట్‌కి 2, 3 ఇలా ఏసారనుకోండి, ఏదైనా డిస్టర్బెన్సెసే అవుతుంది. అక్కడ కూడా ప్రమాదం అవుతుంది. ఎంతవరకు ఏదైనా ఇంపార్టెంట్ అది చూసుకొని లైఫ్‌లో ముందుకెళ్ళండి. ఏదైనా ప్రమాదమే. ఓవర్ స్పైయింగ్ కూడా లైఫ్‌లో మళ్ళీ డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో చూద్దాము యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి టెంపరెన్స్. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఇంత స్టబ్బర్న్‌గా ఉండొద్దు. ఆ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయొచ్చా లేదా? లేదు నేను యాక్సెప్ట్ చేయను. నేను ఇలాగే ఉంటాను. నేను ఇంతే ఉంటాను. అనేలాగా స్టబ్బర్న్‌గా ఉండకండి. మొండిగా ఉండకండి. తర్వాత మీరే బాధపడాల్సొస్తుంది. ఓకే. ఒక పర్సన్ మన లైఫ్‌లో ఎంటర్ అయినప్పుడు పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ 2 ఉంటాయి. ఓకే. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకవేళ ఆ పర్సన్ గనుక మీరు చేంజ్ చేసుకోగలిగితే కూడా చేంజ్ చేసుకోండి. ఓకే. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఊరికినే ఆర్గ్యుమెంట్ చేసేసి, ఫైట్ చేసేసి నేను గెలిచాను అని చెప్పాలి. ఐ మీన్ నేనే గొప్ప అని చెప్పుకోవాలి. ఇలా కాదు. ఈ ఈ ఏంటంటే మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకుండా లోపలే ఉంచేసుకొని ఆ పర్సన్‌తో సప్రెస్ చేసుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం వల్ల ఇది కరెక్ట్ కాదు. ఇది రాంగ్ ఏమో, ఇది రైట్ ఏమో, ఇలా మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకోవడం వల్ల తర్వాత మీరే సఫర్ అవ్వాల్సొస్తుంది. తర్వాత మీరే బాధపడాల్సొస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. మీ మొండితనం వల్ల మీరే బాధపడాల్సొస్తుంది. ఇంకెవరో కాదు. ఓకే. ఇలా కళ్ళు మూసుకొని అలా బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని ఆలోచిస్తూ ఈ పర్సన్ రాంగ్ ఏమో, రైట్ ఏమో, రాంగ్ ఏమో, మళ్ళీ నేను అంతే సఫర్ అవ్వాల్సొస్తుందేమో, మళ్ళీ నేను అంతే బాధపడాల్సొస్తుందేమో అని ఆలోచిస్తూ మీరు ఇంకా ఎక్కువ
వచ్చిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ కన్‌ఫ్యూజన్, ఆ క్లారిటీ అనేది మీకు రావట్లేదు. ఓకే. ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో ముందుకెళ్ళండి. ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి కనుక వెళ్ళిపోతే మీరే చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. మీరే చాలా బాధపడాల్సొస్తుంది. మీ మొండితనము, మీ స్టబ్బర్న్ నేచరు, ఏమంటారు, నేనింతే, ఇది ఇంతే, ఇదిలాగే ఉండాలి. ఈ స్టబ్బర్న్ నేచరు ఈ స్టబ్బర్న్ నేచర్‌తో ఏ ఏ రిలేషన్‌షిప్స్ ముందుకు వెళ్ళవు. ఓకే. ఆ పట్టు విడుపు అనేది ఉండాలి అంటారు కదా! అలా. ఇప్పుడు ఈ పర్సన్ కాదు, ఇంకొక పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయినా సరే, యూ హ్యావ్ టు ఫేస్ ద సేమ్. మళ్ళీ అదే ఫేస్ చేయాలి కాబట్టి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. అంటే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం పేషెన్స్‌తో ఉండండి. అంత రూడ్‌గా మాట్లాడేయకండి అవతల పర్సన్‌తో. ఆ పర్సన్ బ్యాడ్ ఏమో, నన్ను మోసం చేయడానికి వచ్చేస్తారేమో. మీ మాటలనేది కంట్రోల్ చేసుకోండి. మీ స్టబ్బర్న్ నేచర్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు ఇంత రిపీటెడ్‌గా చెప్తున్నానంటే, నాకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. మీ రూడ్‌నెస్ తగ్గించుకోండి. ఓకే. సో చూద్దాము ఏంజెల్స్ మీకేం గైడ్ చేస్తున్నారో. ఏంజెల్స్, మా వ్యూయర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. లుక్ ఫర్ ఏ సైన్. హెల్ప్‌ఫుల్ పీపుల్. ఓకే. మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. ఓకే. ఇన్ ద నియర్ ఫ్యూచర్, అతి త్వరలో మీకేదో సైన్ అయితే వస్తుందంట యూనివర్స్ నుంచి, లేకపోతే ఏంజల్స్ నుంచి. ఒక పర్సన్ అయితే ఎంటర్ అవుతున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్, అతి త్వరలో. ఓకే. హెల్ప్‌ఫుల్ పీపుల్. ఓకే. ఈ పర్సన్ ఏంటంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంకెవరి దగ్గర నుంచి అయినా హెల్ప్ తీసుకోండి. నో నీడ్ టు వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నేనున్నాను నిన్ను చూసుకోవడానికి అని ఏంజల్స్ గైడ్ చెప్తున్నారు. పీస్ఫుల్ రెజల్యూషన్స్. ఓకే. చాలా నిదానంగా ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఓకే. తొందరపడకండి. మీరు ఏదనుకుంటున్నారో దానికి ఏంజల్స్ గైడెన్స్ వచ్చేసి ఎస్. మీరొచ్చే పర్సన్‌ని, మీ లైఫ్‌లో ఎవరైనా న్యూ పర్సన్ వస్తూ ఉంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. నిదానంగా మాట్లాడుకోండి. ఇక్కడ స్టబ్బర్న్ నేచర్ కనిపిస్తుంది కదా! ఆ స్టబ్బర్న్ నేచర్ వద్దు. పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా మీరు ఉండండి. అవతల వాళ్ళకి కూడా అదే పీస్ అనేది ఇవ్వండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.